తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. తెలంగాణలో ఉన్న 17 స్థానాలకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎలా అప్రమత్తంగా ఉంది అని చెప్తారు. ఎన్ని సీట్లు గెలుచుకోవచ్చని మీరు భావిస్తున్నారు? స్వర్ణ గారు, నాకు తెలిసి ఇప్పుడు ఈ రాజకీయ వాతావరణం మాకు అనుకూలంగా ఉందండి. అంటే ఇంకా అసెంబ్లీ ఎలక్షన్స్లో ఓటు వేసిన ఇంకుసిరా తడి ఇంకా ఆరిపోలేదు. మాకు అసెంబ్లీలో ప్రజలు అనూహ్యమైన తీర్పు ఇచ్చారు. ఇప్పుడు మాకు కొంత అడిషనల్ ఓటింగ్ యాడ్ అయింది. అంటే మేము మహిళలకు మహాలక్ష్మి పథకాన్ని ఇవ్వడం కానీ, గ్యాస్ ధర మీద మా ప్రకటనలు ఆల్రెడీ కొంత చేరువైపోయింది. అలాగే జీరో కరెంట్ బిల్లు రావడం కానీ, హైదరాబాద్ నగరంలో ప్రధానంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడి ఉన్న వాళ్ళకు ఒక నమ్మకాన్ని ఇవ్వడం కానీ, వీటన్నిటితో మా ఓటు శాతం యాడ్ అయింది. కాబట్టి మేమేమనుకుంటున్నామంటే 14 స్థానాలను కంఫర్టబుల్గా గెలవడానికి అవకాశం ఉంది. 1-2 చోట్ల బీజేపీ తోటి కొంత కాన్ఫ్లిక్ట్ ఉంది. ఒక స్థానంలో బీఆర్ఎస్ తోటి కాన్ఫ్లిక్ట్, కొంత మాకు రాజకీయంగా గట్టి పోటీ ఉంది. కాబట్టి 14 స్థానాలను గెలిచే అవకాశం ఉంది. అవకాశం అయితే ఇంకొక స్థానాన్ని ఎక్కువనే గెలుచుకుంటాను. అంటే నేను ఇది ఏదో ఊరికే నేను స్టూడియోలో కూర్చొని మాట్లాడట్లేదు. నేను దాదాపుగా ఒక ఉద్యమ నాయకుడిగా నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను. కాంగ్రెస్ పార్టీ జాతీయ రాష్ట్ర మేనిఫెస్టోలో కూడా నన్ను కమిటీగా మా పార్టీ వేసింది, గౌరవ ముఖ్యమంత్రి గారు వేశారు. ఆ నేపథ్యంలో 14 స్థానాలను గెలిచే అవకాశం ఉంది. ఆదిలాబాద్ నుంచి మొదలుకుంటే ఆలంపూర్ రిప్రజెంట్ చేస్తున్న నాగర్ కర్నూల్ వరకు మేము కంఫర్టబుల్గానే ఉన్నామని మేము అనుకుంటున్నాం. అండ్ మోడీ గారు మొన్న అన్నారు, అదానీ అంబానీల దగ్గర నుండి రాహుల్ గాంధీకి ఎంత ముట్టింది సూటిగా చెప్పండి అని. ఏం చెప్తారు? ఎంత ముట్టిందంటారు? ఎంత ముట్టిందనే విషయాన్ని ఎవరు చెప్పాలి? ఎవరైతే ఆరోపించారో వాళ్ళే చెప్పాలి కదా. రాహుల్ గాంధీ గారు దాన్ని కౌంటర్కి ఇచ్చారు. ఏమన్నారు? టెంపో మనీ అన్నాడు దాన్ని. ఆయన మోడీ గారు ఏమన్నారు? టెంపో మనీ అంటే టెంపోల్లో మనీ వచ్చిందని చెప్పాడు. రాహుల్ గాంధీ గారు అన్నారు, అంటే మీరు అదానీ అద్వానీ నుంచి టెంపోలో మనీ తీసుకునే ఎక్స్పీరియన్స్ మీకుందా? అంటే మీకు అనుభవం ఉంటేనే కదా మనీని టెంపో మనీ అన్నారు. ఒకవేళ మోడీ గారు, గౌరవ ప్రధానమంత్రి గారు చెప్పిందే నిజమైతే వెంటనే ఎంక్వైరీ చేయండి, వెంటనే రాహుల్ గాంధీ గారి మీద ఈడీ సోదాలు చెప్పేయండి. సాధ్యమైద్దా? అబద్ధాలు మాట్లాడద్దండి. ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నవాళ్ళు అట్లా మాట్లాడడం అనేది దుర్మార్గం. ప్రధానమంత్రి నిజంగా ఆయనే కదా హైయెస్ట్ అథారిటీ. ఒకవేళ ఆయన చేసిన ఆరోపణలు నిజం అనుకుంటే ఎంక్వైరీకి ఆదేశం చేసే అధికారం ఈ దేశంలో ఎవరికి ఉంది చెప్పండి? మీరే చెప్పండి. మోడీ గారికి ఉంది కదా. నువ్వు ఎంక్వైరీ చేసే అధికారం నీకున్నప్పుడు ఎంక్వైరీ చేయకుండా మాట్లాడడం అనేది ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళకు రైట్ కాదు. రాహుల్ గాంధీ గారి కౌంటర్ అంతకన్నా అద్భుతంగా వచ్చింది. అప్పీల్ చేశారు ఆయన. నిజంగా మీకు టెంపో మనీ మీకు గురించి మీరు మాట్లాడితే మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఎక్కడెక్కడ ఉందో చెప్పు అన్నాను. ఒకవేళ మీరు అన్నదే నిజం అనుకుంటే ఎంక్వైరీ చేయమన్నాడు ఆయన. మరి ఎంక్వైరీ చేయమని సవాల్ ఇస్తాడు. ఆ సవాలు స్వీకరించవలసిందిగా నేను గౌరవ ప్రధానమంత్రి గారిని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా నేను వేడుకుంటున్నాను. ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి గారు పక్కా బీజేపీలో చేరడం గ్యారంటీ అంటున్నారు. ఇంతకన్నా జోక్ 21st సెంచరీలో ఎవరు మాట్లాడండి. రేవంత్ రెడ్డి గారు మా ఆర్మీ కమాండర్. మొత్తం పార్లమెంటు ఎన్నికల్లో వారు లేవనెత్తిన రాజకీయ ప్రశ్నలు బీజేపీ పట్ల, వారి వెనక నిలబడ్డ శక్తుల పట్ల రేవంత్ రెడ్డి గారు ఏ ప్రశ్నలు అయితే లేవనెత్తారో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వాటి మీద చర్చ జరుగుతుంది. ఆయన మా ఆర్మీ నాయకులు. రాహుల్ గాంధీ గారికి అత్యంత సన్నిహితులు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిందో అది చేయడానికి తెలంగాణ రాష్ట్రాన్ని ఆ దిశగా తీర్చిదిద్దుతున్న వాళ్ళు. వాళ్ళ భయం ఏంటంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు మరింత బలోపేతం అవుతున్నారు కాబట్టి సామ దాన భేద దండోపాయాలు ఉపయోగించాలనే ప్రయత్నంలో బీజేపీ ఉంది. రేవంత్ రెడ్డి గారు రేపు మా జాతీయ రాజకీయాల్లోనే ఆదర్శప్రాయుడిగా నిలబడ్డాడు కదా. మొత్తం జాతీయ నాయకత్వం అంతా కూడా రేవంత్ రెడ్డి గారి యొక్క కృషిని అప్రిషియేట్ చేసింది, చేస్తున్నది, ప్రోత్సహిస్తున్నది. కాబట్టి వాళ్ళు ఆకాశం మీద ఉమ్మి వేసే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి మీద కామెంట్ చేయడం అంటే ఆకాశం మీద ఉమ్మి వేయడమే. ఆకాశం మీద ఉమ్మి వేస్తే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు.